ఏమ్మా కోళ్ళ చాలా పిండి వంటలు చేసేది ఉందా? దీపావళి మన దగ్గరికి వస్తుంది. ఇలా ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటావా? వస్తున్నాను అని. అబ్బా ఇలా దొరికిపోయానేంటి? అదే చూస్తున్నా అత్తయ్య, ఏం చెయ్యాలా అని చెప్పి. మంచి రెసిపీ దొరకట్లేదు. సరిపోయింది. వాళ్ళవి వీళ్ళు చూసి చేయటం తప్ప నీకంటూ ఏం రావన్నమాట. నా ఉందా అత్తయ్య, అంటే నా సొంతగా నేను ఆలోచించి. సరే అత్తయ్య, చేస్తా, ఏదో ఒకటి వెరైటీగా చేస్తా. అది చూద్దాం. నేను అక్కడ హాల్లో కూర్చుంటాను, నువ్వు చేసి తీసుకురా. ఎంత బాగా చేస్తావో చూస్తాను. ఇది ఎక్కడ ఫిట్టింగ్ రా బాబు? పిండి వంటలు చేయాలన్నారు బానే ఉంది, నీ ఓన్గా ఆలోచించి చేయంటుంది. ఇది ఎవరో మాస్టర్ షెఫ్ కాంపిటీషనా? హలో అమ్మా, ఎలాగోలో ఉన్నాను కానీ మా అత్తగారు నాకు ఒక పెద్ద ఎగ్జామ్ పెట్టింది. పిండి వంటలు చేయాలంట దీపావళికి. పిండి వంటలు అయితే చేస్తాను, ఆవిడ ఓనుగా నేను నా సొంతగా ఒక రెసిపీ చేయాలంట. నాకేమొచ్చే, కొంచెం ఏమన్నా హెల్ప్ చేయమ్మా, నాకు ఏదైనా రెసిపీ చెప్పమ్మా. సో మా అత్తగారిని ఇంప్రెస్ చేసే రెసిపీ నాకు ఒకటి దొరికింది. చేసేద్దామా మరి? మీకు కూడా చూపిస్తాను రండి. నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, మా అత్తగారికి మోతీచూర్ లడ్డు అంటే బాగా ఇష్టం అంట. సో అది తయారు చేసే విధానం కూడా సింపుల్ అండ్ ఈజీ అంట. సో మరి ఆ మోతీచూర్ లడ్డు చేసి మా అత్తగారిని ఇంప్రెస్ చేసేద్దాం రండి. సో మోతీచూర్ లడ్డు చేసుకోవడానికి మనకి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చిశనగపప్పు. సో ఇలా ఉంటుంది పచ్చిశనగపప్పు. దీన్ని మనం ఒకరోజు ముందే నానపోసుకోవాలంటే, రేపు మనము లడ్డు చేసుకోవాలంటే ఇవాళ నైటే మనం దీన్ని నానపోసుకోవాలి. అండ్ నానపోసుకున్న తర్వాత మనకి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ నానపోసుకున్న శనగపప్పుని మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరి పేస్ట్ లాగా చేసుకోకూడదు, కాస్త పప్పుగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే అక్కడక్కడ మనకి పప్పులు అట్లా కచ్చా పచ్చాగా ఉంది, అంటే కంప్లీట్ పేస్ట్గా చేసుకోలేదు. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత ఈ పేస్ట్ చేసుకున్న శనగపప్పు పిండిని మనం ఇట్లా పునుగుల్లాగా వేసుకోవాలి. అంటే వీటికి ఏం షేప్ అక్కర్లేదు, మామూలుగా మనం ఇట్లా పునుగుల్లాగా వేసుకొని వేయించేసుకోవాలి. సో మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న వాటిని ఇట్లా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఇప్పుడు వీటిని కూడా మనము మళ్ళీ ఒకసారి గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి. సో మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా, అంటే ఇదిగో ఇట్లా మనము వాటిని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది సైడ్కి పెట్టేసుకొని, ఇప్పుడు మళ్ళీ మనము పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మనము ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందాం, పాకం తయారు చేసుకుందాం. సో దానిలోకి ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని, అట్లాగే ఈ డబ్బాతో నేను 3/4 షుగర్ తీసుకుంటే 1/2 కప్ శనగపప్పు తీసుకున్నాను. సో ఇప్పుడు మనము పంచదార పాకం రెడీ చేసుకుందాం. సో దీంట్లోకి ఆల్రెడీ నేను దంచి పెట్టుకున్న యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను సువాసన కోసం. సో ఈ పంచదార పాకం రెడీ అయ్యేలోపు ఇటు పక్కన స్టవ్ మీద నేను ఒక చిన్న కడాయి పెట్టి దాంట్లోకి నెయ్యి వేసి బాదం పప్పు కిస్మిస్ నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో అదే కాకుండా ఇంకా మీకు అవైలబుల్ డ్రై ఫ్రూట్స్ ఏమున్నా, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా మీరు వేసుకోవచ్చు. సో మనం చూస్తున్నట్లయితే పాకం అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ఉండపాకం కాదు, ఉండపాకం కంటే ముందు మనం గ్యాస్ ఆఫ్ చేసేయాలి. తీగపాకం తర్వాత ఉండపాకంకి ముందు. అండ్ ఇందులో కొంచెం నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను అనమాట, మోతీచూర్ లడ్డూకి ఆ కలర్ రావడం కోసం. అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అట్లాగే నెయ్యి దీనిలో మిక్స్ చేసేసాను. ఆల్సో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఏమంటారు శనగపప్పు పకోడీ పొడి ఏదైతే ఉందో అది కూడా దీనిలో యాడ్ చేసుకున్నాను. చూసారా, ఆల్రెడీ మనకి ఆ మోతీచూర్ లడ్డు కలర్, ఆ టెక్స్చర్ అన్నీ వచ్చేసాయి. సో కొంచెం ఈ పాకం దగ్గర పడేదాకా, ఈ మిక్చర్ అంతా కూడా కొంచెం దగ్గర పడేదాకా ఉంచుకుందాం. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారనిద్దాం. అసలైతే వాసన అయితే సూపర్గా, అప్పుడే ఆ నెయ్యి వాసన, ఆ యాలకుల పొడి వాసన చాలా బాగుంది. సో ఇది చల్లారిపోయింది మనకి మిక్చర్ అనేది. ఇప్పుడు దీనికి చేతికి మనం చక్కగా నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని ఇట్లా లడ్డూలు కట్టేసుకుందాం.
సో నోరూరించే మోతీచూర్ లడ్డు రెడీ. సో ఇప్పుడు దాని మీద నుంచి పైనుంచి నేను కట్ చేసి పెట్టిన బాదం పప్పులు స్ప్రింకిల్ చేశాను అనమాట. మనం పిస్తా పప్పు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ అది మనం దాంతో గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే బాగానే చేశానని అనుకుంటున్నా. లెట్స్ సీ మా అత్తయ్య ఏమంటారు. అత్తయ్య ఇదిగో నా చేతితో చేసిన ఓన్ రెసిపీ ఏంటిది? మోతీచూర్ లడ్డు. సరే అయితే ఓకే, బాగానే తెలుసుకున్నావులే నాకేమి ఇష్టమైందో. టేస్ట్ చేసి చెప్పతే ఎట్లా ఉందో. బాగానే ఉందిలే. లేదు ఇంత కష్టపడి చేసినా బాగుంది అని కూడా చెప్పట్ల కనీసం. లేదులేండి. బాగానే చేసింది. అమ్మయ్య, మా అత్తగారికి నేను చేసిన ఈ మోతీచూర్ లడ్డు అయితే బాగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చిందా? ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ దివాళీకి ఈ మోతీచూర్ లడ్డు రెసిపీని ట్రై చేసి ఎట్లా ఉందో కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. అన్నట్టు వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. అట్లాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేద ప్రహాషిని యూట్యూబ్ ఛానల్. అలాగే మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.